మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా అని మేం పాడబాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. మా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని ఎందుకు చిందించాడు అంటే, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. మా ప్రియులారా, మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి అంటే, మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ, చిన్నవారేమి పెద్దవారేమి, లేనివారేమి ఉన్నవారేమి, కొద్దివారేమి గొప్పవారేమి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ వారు ఏ భాష మాట్లాడేవారైనప్పటికీ, ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మానవులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పాపము అంటే గమనించండి, దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు, అబద్ధాలు ఆడడము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడడము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, అన్యాయం చేయడము, వ్యభిచారము చేయడము, దొంగిలించడము, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. హృదయంలో పాపపు లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. మా ప్రియులారా, గమనించండి, పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలి. పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలి. పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి. ప్రియులారా, గమనించండి, పాపుల యొక్క పాపాలు ఎట్లా తొలగించబడతాయి, పాపుల యొక్క పాపాలు ఎట్లా క్షమించబడతాయి? దాన ధర్మాలు చేయటం ద్వారా, అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, రక్తదానం చేయడం ద్వారా పాపుల యొక్క పాపాలు తొలగిపోవు. పాపులు పరిశుద్ధులుగా చేయబడలేరు. పుణ్యకరణలు చేయటం ద్వారా, భక్తికరణలు జరిగించడం ద్వారా పాపుల యొక్క పాపాలు పరిహరించబడవు, పాపుల యొక్క పాపాలు క్షమించబడవు. ప్రియులారా, పాపుల యొక్క పాపాలు పోవాలంటే, పాపుల యొక్క పాపాలు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పొట్టెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. వాటి రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలు పరిహరించబడవు. ప్రియులారా, మనుషులంగా మనం పాపం చేశాము. మన పాపాలు పోవాలంటే, మన పాపాలు పరిహరించబడాలంటే పాపము లేని మనుషుడు, పాపులైన మనుషుల కొరకై రక్తాన్ని చిందించాలి. ప్రియులారా, ఎవరున్నారు పాపము లేని వారంటే ఈ లోకంలో అందరూ పాపులే.
కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా యేసు ప్రభువు జీవిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపంలో చేరుగా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల యొక్క పాపాలు తొలగించడానికి, పాపుల యొక్క పాపాలు పరిహరించేదాని కొరకై, పాపుల యొక్క పాపాలు క్షమించేదాని కొరకై ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మన నిమిత్తం యేసు ప్రభు నలగొట్టబడ్డాడు. మన కోసం యేసు ప్రభు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. యేసు ప్రభు చూడలేని వాడుగా చేపడుతూ వచ్చాడు. తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసు ప్రభు వారు శిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క సమాధి నేటికి ఖాళీగానే ఉంది. తిరిగి లేచిన యేసు ప్రభు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలు పరిహరించబడతాయి, పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. యేసు ప్రభు అన్నాడు, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తమై అనేకులకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని బైబిల్లో రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. ప్రియులారా, యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు తొలగించబడతాయి, పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? యేసు ప్రభు నమ్మాలి. యేసు ప్రభు వారు పాపినే నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభు నమ్మి హృదయపూర్వకంగా చేసిన పాపాలు ఒప్పుకుని క్షమించమని పశ్చాత్తాపంతో ప్రభుని వేడుకుంటారో, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక అలాంటి వారికి పాపాలన్నీ క్షమిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియులారా, గమనించండి, ఇలాగున యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకుని ప్రభుని క్షమాపణ వేడుకుని యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడిన వారు ఎలాంటి మేలు పొందుతారు? గమనించండి, అలాంటి వారికి ఈ లోకంలో నిజమైన శాంతి ఉంటుంది, నిజమైన సంతోషం ఉంటుంది. అంటే అలాంటి వారికి ప్రభువు ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతిని, సంతోషాన్ని ఇస్తాడు. మా జీవితంలో ఆ విధంగా ప్రభుని అంగీకరించినాము, ప్రభు మాకు నిజమైన శాంతి ఇచ్చాడు, నిజమైన సంతోషం ఇచ్చాడు. ప్రియులారా, గమనించండి, నీ జీవితంలో నీవు కూడా ఇలాగ ప్రభుని అంగీకరిస్తే నీ పాపాలు ఒప్పుకుంటే ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీకు నిజమైన శాంతి సంతోషాన్ని ఇస్తాడు. అంతేగాని ప్రియులారా, ఈ విధంగా ప్రభుని అంగీకరించిన వారు, అంటే పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడిన వారు, గమనించండి, ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి, మోక్షానికి వారసులుగా చేయబడతారు. పరలోకంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, అక్కడ ఏ బాధ ఉండదు, ఏ వ్యాధులు ఉండదు, ఎప్పుడు నెమ్మది ఉంటుంది. ఆ శ్రేష్టమైన పరలోకానికి వారసులుగా చేయబడతారు. వారు ఎప్పుడు ఈ లోకంలో మరణించినా ఆ పరలోకం చేరి యుగయుగాలు ప్రభువుతో కూడా ఆనందిస్తూ ఉంటారు. ప్రియులారా, పాప క్షమాపణ పొందకుండా, పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములోనే ఉంటే, పాపం చేస్తూనే అలాగే కొనసాగితే అలాంటి వారి పరిస్థితి ఏంటి? గమనించండి, వారికి ఈ లోకం నిజమైన శాంతి ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు నిత్యం అగ్నిలో కాలుతూ యాతన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. బహు భయంకరమైన స్థలం అది. ప్రియమైన అమ్మాయ్య, ఆ భయంకరమైన పాతాళం తప్పించుకుని శ్రేష్టమైన పరలోకానికి చేరాలంటే ఈ భూమి మీద బ్రతికుండగానే, ప్రాణంతో ఉండగానే, గొంతులో ఊపిరుండగానే యేసుప్రభు నమ్ముకుని యేసుప్రభు రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ మాట త్రోసివేయక, నిరాకరించక ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ప్రభు అనుగ్రహించి ఈ యొక్క పాపక్షమాపణ పొంది పరలోకానికి వారసులుగా మీరు చేయబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని
తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకే మేము ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రం వందనాలు. ఈ సాయంకాలం వీధిలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి మీ ప్రేమ శుభవర్తమానం అందించినందుకు వందనాలు. ఈ శ్రేష్టమైన ఈ మంచి జీవముగల మాటలు విన్నారు. విశ్వాసము దయచేయండి, రక్షణ దయచేయండి. నీ వాక్యము వెలుగు తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివిని పుట్టించును. ప్రభా, ఈ ప్రాంత ప్రజలను రక్షించండి. నిత్య నరకం ఉంది, శిక్ష ఉందని ఆలోచించి ఆ నిత్య శిక్షను తప్పించుకునే మార్గం ఉందని నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యం కొరకే ప్రభు రాకడకు సిద్ధపరచండి. ఈ కుటుంబాలను, వారి చేతి పనులు, వ్యాపారములను, వారి ఉద్యోగములను దీవించండి నాయన. వారికి బలహీనతలో బలపరచండి. వారి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నెమ్మది, సమాధానము, శాంతి, సంతోషమును, ఆశీర్వాదము నీ ప్రాంత ప్రజలు దయచేయమని, సువార్త పరిచర్య ముద్రించి దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.